2-3 బాదం పప్పులను తీసుకొని ఒక సన్నని కడ్డీ కానీ లేదంటే మీ దగ్గర చెంపపిన్ను ఉంటే వాటిని పగలతీసి వాటికి కుచ్చేసేయండి. వరుసగా కుచ్చండి. వాటిని కొంచెం గ్యాప్ ఇస్తూ కుచ్చండి. ఇలా వరుసగా పిన్ను కుచ్చుకొని వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్టవ్ పైన కాల్చేయండి. ఇవి కాల్చుతుంటే బాదం పప్పు అంటుకుంటుంది. అంటుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వాటిని బాగా కాలనివ్వండి. అది బాగా కాలిన తర్వాత మంట ఆరిపోయి బొగ్గులా తయారవుతుంది. అది చల్లారిన తర్వాత మీరు దానిని ఒక కప్పులోనికి తీసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోండి. అందులో కొంచెం సమురు వేసి బాగా కలపండి. ఇది పిల్లలకు బొట్టుగా కానీ ఐబ్రోస్కు కానీ వాడుకోవచ్చు. ఇది దిష్టి బొట్టులా పిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఐబ్రోస్కి రాత్రి పెట్టుకొని ఉదయం మొహం కడుక్కున్నారంటే చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా మీరు కాటుకను తయారు చేసుకోండి.